అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఈరోజు మనం చెప్పుకునే అంశం సాయి దేవుడా కాడా, సాయి సనాతన ధర్మానికి చెందినవాడా కాడా అనే అంశంపై ప్రసంగించుకుంటాం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు మనం సాయి తత్వం గురించి, సాయి మహిమాన్వితమైనటువంటి బోధల గురించి, సాయి సచ్చరిత్ర గురించి ఈ భారతదేశంలో సాయి భక్తులకు అందరికీ విదితమే. షిరిడీలో ప్రస్తుతము శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు షిరిడీకి విచ్చేసి ఆ సాయినాథుని దివ్య మంగళ స్వరూపాన్ని వీక్షిస్తున్నారు. కోట్లాది గొంతులు ఓం సాయిరాం, ఓం సాయిరాం అంటూ నినదిస్తున్నాయి. సాయి మతము మానవత్వం, సాయి కులం కరుణ. అలాంటి మహిమాన్వితమైనటువంటి సాయి సనాతన ధర్మానికి చెందినవాడా కాడా అనే మీమాంస మనకు అవసరం లేదు. కోట్లాది గొంతులు సాయి నామాన్ని స్మరణ చేస్తున్నాయి. వేదాలలోనూ భగవద్గీతలోనూ సారం ఒకటే, సబ్కా మాలిక్ ఏక్ హై అనేది, అందరికీ దేవుడు ఒక్కడే అనేది సాయి చెప్పిన బోధ. శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే నమ్మకం ఉంచు, సబూరి ఉంటే ఓపిక పట్టు. ఇది వేదాలలోనూ ఉంది. వేదాలలో ఉన్న సారాంశమే సాయిబాబా మనకు అందించాడు. శ్రద్ధ కలిగిన వాడు భక్తి కలిగి ఉంటాడు, ఓపిక కలిగిన వాడు విజయం సాధిస్తాడు అనేది బాబా సంశయం. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లాడు జ్వరంతో బాధపడుతుంటే మనం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికో ప్రైవేట్ ఆసుపత్రికో తీసుకెళ్తాం. అక్కడ వైద్యుడు ఈ అబ్బాయిని పరీక్షించేదానికి మీది ఏమి కులం అని అడుగుతాడా? అడగడు. ఎందుకంటే అబ్బాయి జ్వరంతో బాధపడుతున్నాడు. జ్వర బాధితుడిని కాపాడడం వైద్యుని వృత్తి. అలాగే మన ఇంటికి ఎవరైనా భిక్షగాడు వస్తాడు, అన్నం అడుగుతాడు, అమ్మా అన్నం అని అడుగుతాడు. అప్పుడు మనము మీది ఏ మతం అని ప్రశ్నిస్తామా? ప్రశ్నిస్తాం. ఎందుకంటే ఆకలికి రంగు రుచి ఎలా లేదో కులం మతం కూడా లేదు. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టడం మన హిందూ ధర్మం మనకు నేర్పిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే సాయి ఎంతోమంది కోట్లాది మంది భక్తుల యొక్క బాధలను, వారి యొక్క ఆర్థిక సమస్యలను అన్నిటినీ ఆయన నెరవేరుస్తున్నాడు. కాబట్టి సాయినాథుడు సనాతన ధర్మానికి దూరంగా ఉన్నాడా అని మనకు సంశయము వస్తున్నందుకు మనం చాలా చింతించాల్సి వస్తుంది. రాముడు క్షత్రియుడు, కృష్ణుడు యాదవుడు, ఈశ్వరుడు శ్మశానవాసి కదా. వీళ్ళందరూ కానీ సాయిబాబా ఏ మతము? హిందూ మతం కాదు, ముస్లిం మతం కాదు, ఆయనది ఒకే ఒక మతం. అదే సమానత్వం, మానవత్వం, కరుణ, దయ, శ్రద్ధ, సబూరి ఇలాంటివి ఆయనకు ముఖ్యం, ప్రధానం. అంతేగాని సాయి సనాతన ధర్మం చెందినవాడు కాదని చెప్పడం కూడా మనము చాలా చింతించాల్సి వస్తుంది. సాయిబాబా అనంతమైన శక్తి స్వరూపుడు. ఆయన ఎప్పుడు ద్వారకామయిలో నిత్యాగ్నిహోత్రుడై ఆయన ఉంటాడు. ప్రతిరోజు 5 గృహాలకు వెళ్ళి అక్కడ భిక్షను తీసుకొని వచ్చి వాటన్నిటినీ కలిపి పశుపక్షాదులకు, మూగజీవాలకు ఆయన ఆహారంగా పెట్టి తాను ఒక రొట్టె ముక్క మాత్రం భుజిస్తాడు. అలాంటి వాడు సాయిబాబా. ఇప్పుడు అయోధ్యకు వెళతాం. ఆ అయోధ్యకు వెళ్ళిన కాళ్ళే కదా తిరిగి షిరిడీకి వస్తాయి. అలాగే వెంకటేశ్వర స్వామి కొండకి వెళ్తాం.
చేతితో నమస్కారం చేస్తాం. ఆ చేతులే కదా రాముని నిర్మించింది. కాబట్టి ద్వారకలో శ్రీకృష్ణుడైనా, అయోధ్యలో రాముడైనా, తిరుపతిలో కలియుగ వెంకటేశ్వర స్వామి అయినా, షిరిడి సాయిబాబా అన్న అందరూ ఒక్కటే. మనము చీర రంగులు ఎన్నైనా కానీ వాటిని అల్లిన దారం మాత్రం ఒకటే. అలాగే మతాలు పేరుతోనూ కులాల పేరుతోనూ మనము ఆధ్యాత్మికమైనటువంటి అవధూత స్వరూపనైన సాయిబాబాను మనం విమర్శించడం, హేళన చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. భక్తి ప్రధానం కానీ భావం కాదు. భక్తితో కూడిన భావం మరి ప్రధానమైనది. భక్తి కలిగిన నాడు భగవంతుని ఎవరు విమర్శించరు. సాయిబాబా కోట్లాది మంది ప్రజలకు ఆరాధనీయుడుగా ఈరోజు వెలుగొందుతున్నాడు. సాయి దయాళం, సాయి కృపాలం, సాయి అనంత త్రిగుణ స్వరూపం. సాయి దయాళం, సాయి కృపాలం, సాయి అనంత త్రిగుణ స్వరూపం. ఓం తత్సత్.